ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జాగృతి 40వ అధ్యాయం. ఆచార్యుల వారి సన్నిధిలో ఒకరోజు. పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి సన్నిధిలో ఎన్నో అద్భుత లీలలు జరిగాయి. ఎంతోమంది లౌకిక ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందారు. బాబా ధ్యానంలోనూ స్మరణలోనూ గడుపుతూ, బాబా గురించి మాట్లాడుతూ, గ్రంథాలు రచిస్తూ, ఎన్నో పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, కర్మానుకౌశలం అనే వాక్యానికి ప్రత్యక్ష వ్యాఖ్యానమైన వారి సన్నిధిలో జరిగిన ఒక రోజును ఫిబ్రవరి-మార్చి 2016 సంచికలలోని ఈ వ్యాసం ద్వారా పూజ్యశ్రీ అమ్మగారు మన కళ్ళకు కట్టినట్లు అందించారు. మహాత్ముల జీవితాలు విభిన్నంగా ఉంటాయి. వారందరూ అనుభవించేది ఆత్మానందమే అయినప్పటికీ ఒక్కొక్కరి చర్యలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. వారందరి సన్నిధిలోనూ ఎన్నో లీలలు, ఎన్నో అద్భుతాలు, మరెన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. ఇవి సామాన్యంగా మహాత్ములందరి దగ్గర తప్పక జరుగుతాయి. అయినప్పటికీ వారి జీవిత విధానం మాత్రం వేరుగా ఉంటుంది. శ్రీ సాయినాథులు ఫకీరులా జీవించారు. పంచభిక్షలతో జీవనం గడిపారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి శాస్త్రవిధిని అనుసరించి సన్యాసిగా జీవించారు. అలాగే శ్రీ మాణిక్య ప్రభు యొక్క జీవితం ఒక రకంగా ఉంటే, శ్రీ అక్కల్కోట స్వామి జీవన విధానం మరొక విధంగా ఉంటుంది. అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా, ధునీవాలా దాదా జీవితాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అలాగే వారి దినచర్యలు కూడా వేరువేరుగా ఉంటాయి. వారు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు గడిపే విధానాన్ని గమనిస్తే వారు లోకాన్ని ఉద్ధరించే తత్వం మనకు అవగతమవుతుంది. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు సామాన్య మధ్యతరగతి గృహస్థులా జీవించారు. కానీ ఆయన సన్నిధిలో ఎన్నెన్నో అద్భుతమైన లీలలు జరిగాయి. ఎంతోమంది ఆయన వల్ల లౌకిక శ్రేయస్సు పొందారు. మరెంతోమందికి ఆధ్యాత్మిక శ్రేయస్సు కూడా లభించింది. ఇంకా ఆయన దగ్గర జరిగిన వింతలు, విశేషాలు ఎన్నెన్నో. పూజ్యశ్రీ మాస్టర్ గారిని భౌతికంగా దర్శించని వారిలో చాలామంది ఆయన నిరంతరం బాబా ధ్యానంలోనో స్మరణలోనో గడుపుతూ ఉండేవారని, వచ్చిన వారితో బాబా గురించి మాట్లాడుతూ, ఉపన్యాసాలిస్తూ, గ్రంథాలు రచిస్తూ ఉండేవారని అనుకుంటారు. అది నిజమే అయినప్పటికీ ఆయన ఇంకా ఎన్నో పనులు చేసేవారు. ఒకే సమయంలో ఎన్నో పనులను సమర్థవంతంగా నిర్వర్తించడం ఆయనలోని విశిష్టత. కర్మ సుకౌశలం అనే వాక్యానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆయన. అదేమిటి, ఆయన అలా ఎలా ఉండేవారు అని కొందరికి సందేహం కలగడం సహజమే. అందుకే ఆయన సన్నిధిలో ఒకరోజు ఎలా గడిచిందో ఉదాహరణకి ఇప్పుడు చెప్పుకుందాం. అది పూజ్యశ్రీ ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి సన్నిధిలో ఒకరోజు. ఆయన ఉదయం 4:30 నిద్రలేచారు. కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ త్రాగి సత్సంగ హాల్లోకి వెళ్ళి హారతికి కూర్చున్నారు. ప్రతిరోజు హారతి పుస్తకం చూసి మాత్రమే చదివేవారు. అలా రోజు పుస్తకం చూసి చదవడం ఎందుకు? ఇన్ని సంవత్సరాలుగా హారతి చేస్తున్నప్పుడు నోటికి వచ్చి ఉంటుంది కదా అని అడిగితే ఆయన ఇలా చెప్పారు, నాకు అలా గుర్తుండవు. నేను ఆయనను భావన చేస్తూ చదువుతాను. అలా భావన చేస్తూ ఉన్నప్పుడు చరణంలోకి మనస్సు వెళ్ళదు. అంతేకాక ఎప్పుడూ ఒకే భావం కూడా ఉండదు. ఆయనను గూర్చి లోపల ఇంకా లోతుగా భావపరంపరలు దొర్లిపోతుంటాయి. అందుకే పుస్తకం చూస్తూ ఉండేది. నాకు ఆరతులు ఇంకా మొదటిసారి పాడినట్లుగానే అనిపిస్తుంది. అయినప్పటికీ ఆయన పుస్తకం చూస్తూనే బాబాను కూడా ఆర్తితో, భక్తిభావంతో చూస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఆయన కంఠం గద్గదమయ్యేది కూడా. ప్రతిరోజు ఆరతి అయిన తర్వాత అందరికీ ఊది ఇచ్చి చక్కెర ప్రసాదం పెట్టేవారు. ఇంట్లో జరిగే ఆ ఆరతికి ఇంట్లోని వారు, అప్పుడు ఇంటికి వచ్చి ఉన్నవారు హాజరయ్యేవారు. చుట్టుపక్కల వారు వచ్చేవారు కారు. ఏమీ ఆర్భాటాలు లేని అతి నిరాడంబరంగా జరిగే ఆ ఆరతికి ఎక్కువ మంది ఎలా రాగలరు?
చుట్టుపక్కల గుడిసెలలో ఉండే పిల్లలు మాత్రమే వచ్చేవారు. అయినా పూజ్యశ్రీ మాస్టర్ గారు వారికి ఇలా ఉండాలని కానీ ఇలాగే రావాలని కానీ ఎప్పుడూ చెప్పేవారు కాదు. కానీ ఆరతి జరిగేటప్పుడు ఆ పిల్లలను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండేవారు. వారికి నిద్ర తూగితే తన దగ్గర ఉన్న అగ్గిపెట్టెను గలగలమనిపించడం కానీ, వ్రాసుకునే బల్ల మీద చేత్తో శబ్దం చేయడం కానీ చేసేవారు. ఆ పిల్లలు కేవలం పూజ్యశ్రీ మాస్టర్ గారు పెట్టే చిటికెడు చక్కెర కోసమే వస్తున్నారని ఒకరు అభిప్రాయం వెలిబుచ్చినప్పుడు ఆయన ఇలా చెప్పారు: కేవలం ప్రసాదం కోసం అయితే వాళ్ళు తెల్లవారుజామున లేచి రావాల్సిన అవసరం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల ప్రసాదాలు వారికి ఇక్కడ లభిస్తూనే ఉంటాయి. అయినా పెద్దవారికి కూడా లేని ఆసక్తి, అంటే ఆరతికి హాజరు కావాలనే ఆసక్తి వీరికి ఏ కారణం చేతనైనా ఉండడం విశేషమే కదా. ఆ కొద్ది చక్కెర కోసం తెల్లవారుజామున నిద్రలేచి బాబా సన్నిధికి రావాలనే సంకల్పం ఈ వయసులో కలగడం విశేషం. అది చాలు బాబాకి ఆయన ప్రేమను వర్షించడానికి. నిజమే, ఆనాడు పూజ్యశ్రీ మాస్టర్ గారి సన్నిధిలో ఆయన తమ మధురగళంతో ఆలపించిన ఆరతిని వినని, ఆయన బాబాకు నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించని వారు ఎంతటి అదృష్టాన్ని కోల్పోయారో అని ఈనాడు సశరీరంగా ఆయనను దర్శించలేని వారు తప్పక భావిస్తారు. అది నిజం కూడా. కానీ ఎవరి ప్రాప్తాప్రాప్తాలను బట్టి అట్టి అదృష్టం వారికి లభిస్తుంది. ఆ రోజు ఇంట్లో వారు, ఆ పిల్లలు తప్ప ఎవ్వరూ లేరు. ఆ రోజుకి ఆరతికి వచ్చిన పిల్లల్లో 2 సంవత్సరాల పిల్ల కూడా ఉన్నది. అది తరచూ ఆరతికి వస్తూనే ఉండేది. అప్పుడే నిద్ర లేచిందేమో. చింపిరి జుట్టుతో, చొంగా చారికలు, కళ్ళల్లో పుసులతో అర్ధనగ్నంగా ఉన్నది. అసలే నల్లని పిల్లేమో. చూడడానికి కొంత అసహ్యంగా కనిపించడం సహజమే. పూజ్యశ్రీ మాస్టర్ గారికి పిల్లలంటే ఎంతో ముద్దు. అలా చింపిరిగా ఉన్న ఆ పిల్లంటే ఎంత ముద్దో. దానికి కొంత అల్లరి, కొంత పెంకితనము కూడా ఉన్నాయి. ఆ రోజు అది మాస్టర్ గారు ఇస్తున్న చక్కెర ప్రసాదాన్ని తీసుకోలేదు. ప్రసాదం వద్దా? మరేం కావాలి నీకు అన్నారు మాస్టర్ గారు. చాక్లెట్ అని ముద్దు మాటలతో చెప్పింది ఆ పిల్ల. మరి చాక్లెట్ లేదు కదా, చక్కెరే తీసుకో, మళ్ళీ ఇస్తాలే అన్నారు ఆయన. కాదు, నాకు ఇప్పుడే కావాలి అని మారం చేసింది ఆ పిల్ల. అది గోముగా చేసే మారాన్ని చూసి ఆయనకి ఎంతో ముచ్చటేసింది. గబుక్కన దానిని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఆ పిల్లను ముద్దు చేస్తూ, ఇప్పుడే కావాలా, ఇప్పుడే కావాలా అని నవ్వుతూ, చాక్లెట్లు ఏమైనా ఉన్నాయా అని ఇంట్లో కబురు పెట్టారు. చాక్లెట్లు తెచ్చే లోపల దానితో ఎన్నో మాటలు మాట్లాడుతూ ముద్దు చేస్తూ ఉన్నారు. దుమ్ము పట్టి మురికిగా ఉన్న శరీరం, వాసన కొడుతున్న నోరు, అసహ్యకరంగా ఉన్న ఆ పిల్లను అలా ముద్దు చేస్తుంటే నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లకు తమ పిల్లలైన చిరంజీవులు వేదవతి, ద్వారకలకు ఆయనకు భేదమే లేనట్లు నాకు అనిపించింది. సకల జీవులకు తండ్రి అయిన ఆయనకు తన పిల్లలు పరాయివారు అన్న భేదం ఎందుకుంటుంది? ఆ తర్వాత ఆయన ఆ చాక్లెట్లు ఆ పిల్లకే కాక మిగతా పిల్లలకు కూడా ఇచ్చారు. ఆ పిల్లలందరూ ఎంతో సంతోషంతో గంతులేస్తూ వెళ్ళిపోయారు. వారెంత అదృష్టవంతులో కదా. ఆ తర్వాత ఆయన ఊది కొద్దిగా నుదుట పెట్టుకొని నోట్లో వేసుకొని చక్కెర ప్రసాదం కొద్దిగా తీసుకున్నారు. చిన్న పళ్ళెంలో కొద్దిగా ఊది చక్కెర ప్రసాదం వేసి నాకు లోపలికి పంపించారు. ఆ తర్వాత మళ్ళీ కాఫీ తీసుకున్నారు. ఆయనకు కాఫీ బాగా అలవాటు. రోజుకు చాలాసార్లు కాఫీ సేవించేవారు. ఆ తర్వాత పత్రికకు వ్యాసాలు వ్రాస్తూ కూర్చున్నారు. అప్పటికి సమయం ఉదయం 7 గంటలు దాటుతున్నది. ఆయన చిరంజీవులు వేదవతి, ద్వారకలను చదువు చెప్పడానికి పిలిచారు. ఇద్దరికీ 1 గంట సేపు పాఠాలు చెప్పారు. ఆ రోజు ద్వారకకు సైన్స్లో విత్తనాలు, మొక్కల గురించి చెబుతున్నారు. అప్పుడు ఆయన పిల్లలిద్దరిని పెరట్లోకి తీసుకుని వెళ్ళి మొక్కలను చూపిస్తూ అవి మొలకెత్తడం, పెరగడం గురించి వివరించారు. ఇంతలో ఎవరో భక్తులు వచ్చి హాల్లో కూర్చున్నారు. పిల్లలను పంపేసి వచ్చిన వారితో కొద్దిసేపు మాట్లాడారు. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ వ్యాసం రాస్తూ కూర్చున్నారు. కొంచెం సేపు తర్వాత మరికొందరు వచ్చి తమ ఊరిలో సాయిబాబా మందిరం కట్టదలుచుకున్నామని చెప్పి ఎలా కట్టాలో సలహా ఇవ్వవలసిందని
ఆయనను ప్రార్థించారు. ఆయన వారిని వివరాలు అడిగి తగిన సలహా ఇచ్చారు. వారితో ఆయన ఇంకా ఇలా అన్నారు, మందిరం కట్టడం చాలా సులభమే, కానీ తర్వాత మందిరాన్ని ఎలా నిర్వహించుకోవాలో చాలామందికి తెలియడం లేదు. మందిరంలో ప్రతిరోజు 4 ఆరతులు జరగాలి. అభిషేకం, పూజాది కార్యక్రమాలు తప్పక జరగాలి. ప్రతిరోజు సాయంత్రం బాబా చరిత్ర పారాయణం చేయాలి. ప్రతి గురువారము పల్లకి ఉత్సవం చేయాలి. ధునిని కూడా నిర్వహించాలి. షిరిడీలో వలనే ప్రతి మందిరంలోనూ ఇవన్నీ తప్పక జరగాలి. అప్పుడు అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. బాబా లీలా శ్రవణం వల్ల ప్రజలలో ఆయనపై భక్తి ప్రజ్వరిల్లుతుంది. అంతేకాదు, ఆ రోజుల్లో చాలా చోట్ల మందిరాలలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. అందరూ కలిసి పనిచేయడం కాక ఒకరికొకరికి పడకుండా ఒకరిపై ఒకరు ద్వేషాలను పెంచుకుంటున్నారు. అందువలన పోట్లాటలు, కొట్లాటలు జరుగుతున్నాయి. ఆ కారణంగా అక్కడ ప్రశాంతత లోపిస్తున్నది. మందిరాలలో అలా ఎన్నటికీ జరగకూడదు. అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలి. ఇది గుర్తుపెట్టుకోవడం ఎంతో ముఖ్యం అని చెప్పారు. అందుకు వారెంతో సంతోషించి చాలా మంచి విషయాలు తెలియజెప్పారని మాస్టర్ గారిని ప్రశంసించి సెలవు తీసుకున్నారు. వీరితో మాస్టర్ గారు మాట్లాడుతూ ఉండగానే మరికొందరు భక్తులు వచ్చారు. మందిరం తాలూకు వారిని పంపించి మిగిలిన వారితో కొద్దిసేపు వారి సమస్యల గురించి మాట్లాడారు. వారు వెళ్ళిపోయాక లోపలికి వచ్చి పలహారం చేశారు. అప్పటికి ఉదయం దాదాపు 10 గంటలయింది. పలహారం చేస్తున్నప్పుడు ఇంటి విషయాల గురించి, పిల్లల మందుల గురించి మాట్లాడారు. అప్పుడు కొన్ని హాస్య సంభాషణలతోనూ నవ్వులతోనూ కాలం గడిచింది. తర్వాత ద్వారకకు ఆటలపై ఆసక్తి గురించి, చదువు మీద ధ్యాస లేకపోవడం గురించిన విషయం తలెత్తింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు, ఈ వయసులో పిల్లలెవ్వరికీ చదువుపై ఆసక్తి ఉండదు. ఎంతసేపటికి ఆడుకోవాలని అనిపిస్తుంది. అది వారి ఆరోగ్యానికి, మానసిక వికాసానికి మంచిది కూడా. అయితే చదువు అవసరం లేదని నేను అనడం లేదు. ఆటల ద్వారానే వాళ్లకు ఎంతో విద్యను నేర్పించవచ్చు. ఇప్పుడు జరుగుతున్న విధంగా బడికి పంపించడం అనేది చాలా ఘోరమైన విషయం. వాళ్ళ మానసిక పరిధిని కొద్ది విజ్ఞానం వరకే కుదించి చెప్పడం, ఆ విషయాలను కూడా వారికి అర్థమయ్యేలా తెలియజేయడం కాకుండా జవాబులను బట్టి కొట్టించడం జరుగుతున్నది. పాఠం మొత్తం కూడా వారికి తెలుసుకునే అవకాశం లేదు. పాఠం మొత్తంలో 2-3 ప్రశ్నలను కేవలం వాక్యాలను గుర్తుపెట్టుకోవడంగా మాత్రమే చేయడం జరుగుతుంది. అది కూడా పరీక్షలకు సంసిద్ధం చేయడానికి మాత్రమే. ఇక వారికి చదువు పట్ల ఆసక్తి ఎలా ఉంటుంది? అంతేకాక ఇప్పటి తల్లిదండ్రులకు తమ పిల్లలు మంచి చదువులు అంటే ఏ ఇంజనీరో డాక్టరో చదవాలనే తీవ్రమైన కోరిక ఉంటున్నది. దానితో పిల్లలు ఎక్కడంతటి వారు కారేమోననే భయంతో వారికి ఎప్పుడెప్పుడు 2 సంవత్సరాలు వస్తాయా, ఎప్పుడు స్కూల్లో వేసి చదువుల్లో దింపుదామా అన్న ధ్యాసే కానీ పిల్లల వైపు నుంచి వారు ఆలోచించడం లేదు. హాయిగా తల్లిదండ్రుల ఇంట్లో వాళ్ళ ఒళ్లలోనూ చంకల్లోనూ భుజాల మీద ఎక్కి గారాబాలు పంచుకోవడం, ఇంట్లోని వారితో చుట్టుపక్కల పిల్లలతో ఆడుకోవడం, చేయవలసిన వయసులో బడులకు వెళ్ళవలసి వస్తున్నది. ఇది వరకు ఆ వయసు పిల్లలు ఎప్పుడైనా నిద్రపోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు. వారు లేచినప్పుడే వారి కార్యక్రమాలు మొదలవుతాయి. అలా వాళ్లకు హాయిగా నిద్ర తీరే వరకు నిద్ర పోనిచ్చేవారు. నిద్రలోనే వారెంతో ఎదుగుతారు. శరీరం శక్తిని పుంజుకుంటుంది. అందుకని నిద్ర లేచిన తర్వాత వారెంతో ఉత్సాహంగా అల్లరి ఆటల పాటలతో రోజులు గడిపేవారు. ఇప్పుడు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా వారి జీవితాలు మలచబడ్డాయి. వారికి నిద్ర తూగిపోతుంటే బలవంతాన లేపి పళ్ళు తోమి స్నానం చేయించి నోట్లో హడావుడిగా బలవంతాన ఆహారం కుక్కి స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులకు మరొక జబ్బు కూడా పట్టుకున్నది. వారికి ఇష్టమైనవి కాకుండా వారికి బలవర్ధకమని వీరికి అనిపించినవి పెట్టడం. అందుకని పిల్లలకు తిండి మీద కూడా అయిష్టత పెరుగుతుంది. 4 దెబ్బలు వేస్తారు కాబట్టి బలవంతాన తినడమే జరుగుతున్నది. ఇక స్కూలుకు పంపించిన బాక్సులు ఎలా పంపినవి అలాగే వెనుకకు వస్తున్నాయి కూడా. ఈ పద్ధతి వల్ల పిల్లలకు మానసిక అశాంతి రోజురోజుకు పెరిగిపోతుంది. లోపల పెద్దవాళ్ల మీద కోపం, స్కూళ్ల మీద కక్ష పేరుకుపోయి విద్య అంటే కూడా అయిష్టత ఏర్పడుతుంది. ఇంతలో ఎవరో వచ్చారు. ఆయన టిఫిన్ తీసుకోవడం ముగించి హాల్లోకి వెళ్ళారు.
వచ్చిన వారు స్థానికులు కారు, ఏదో ఊరు నుంచి వచ్చారు. మాస్టర్ గారి ఉపన్యాసాలు వాళ్ళ ఊళ్ళో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోసం ప్రార్థించడానికి వచ్చారు. వారితో అక్కడి విషయాలను గురించి, అక్కడ మాట్లాడవలసిన విషయం గురించి వివరాలను చాలాసేపు మాట్లాడారు. ఆ ఊళ్ళో సత్సంగాలు ఎలా చేస్తున్నారు అని అడిగి సత్సంగాలు చేయవలసిన విధానం గురించి వివరంగా చెప్పారు. వారిలో ఒకరు తన వ్యక్తిగత సమస్య గురించి చెప్పుకున్నారు. అతనికి దానికి పరిష్కారం మాస్టర్ గారు చెప్పారు. ఆ తర్వాత వారు మాస్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ తమ రచనా వ్యాసంగానికి ఉపక్రమించారు. 10 నిమిషాలు గడిచిందో లేదో ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారు. వాళ్ళంతకుముందు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాళ్లే కనుక వాళ్ళని చూస్తేనే మాస్టర్ గారు, ఏమ్మా బాగున్నారా, ఏమిటి సంగతులు అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వాళ్ళు తమ కుటుంబ విషయాలు, పిల్లల విషయాలు అన్నీ హాయిగా మాస్టర్ గారితో మాట్లాడుకున్నారు. విచిత్రం ఏమంటే అక్కడ కూడా పిల్లల చదువుల ప్రసంగమే వచ్చింది. వారిలో ఒక ఆమె వీరితో పాటు మొదటిసారిగా వచ్చింది. ఆమె పూజ్యశ్రీ మాస్టర్ గారితో ఇలా అన్నది, మా బాబు చదువు పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించట్లేదు మాస్టర్ గారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దెబ్బలు వేస్తేనే హోంవర్క్ చేస్తాడు. అంతేకాదు బాబా పట్ల అసలు భక్తే లేదు. దండం పెట్టమంటే కూడా ఒక్కొక్క రోజు పెట్టడు అని ఎంతో బాధగా మాస్టర్ గారి దగ్గర వాపోయింది. ఆయన చిరునవ్వుతో ఆమె కేసు చూశారు. ఆయన చూపులో తల్లిదండ్రుల అజ్ఞానం పట్ల జాలి, పిల్లల పట్ల వారి ప్రవర్తన మీద కొద్దిగా అసహనం తొంగి చూశాయి. ఆయన ఆమెను, బాబు వయస్సు ఎంత అని అడిగారు. 5వ సంవత్సరం నడుస్తున్నది మాస్టారు అన్నదామె. అలా చెప్పడంలో ఆ పిల్లవాడు ఎంతో పెద్ద వయసువాడుగాను, తమకు అలవిగాని వాడిగాను అనే భావం స్ఫురించింది. అదే మాట ఆమె వ్యక్తపరిచింది కూడా. స్కూల్లో వేసి 2 సంవత్సరాలైంది. అయినా ఈ రోజుకు బలవంతాన బడికి పంపించవలసిందే. వాడు నా చేతులు దాటిపోయాడు అనిపిస్తున్నది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికి పరిష్కారం చెప్పండి మాస్టర్ గారు, నాకు చాలా ఆందోళనగా ఉంటున్నది అన్నది. అందుకు మాస్టర్ గారు, అమ్మా, ఈ విషయంలో నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. అనవసరమైన ఆందోళనతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. పిల్లవాడికి 5 సంవత్సరాలను అంటున్నావు. వాడి వయస్సులో ఎవరికైనా ఆడుకోవాలని అనిపిస్తుంది. నిజంగా అయితే హాయిగా ఆడుకొనివ్వాలి. వెనుకటి తరం పిల్లలకు 5 సంవత్సరాలు వస్తే గానీ అక్షరాభ్యాసం చేసేవారు కాదు. నిదానంగా అక్షరాలు నేర్పించడం, నోటితో పద్యాలు, పాటలు, ఎక్కాలు, లెక్కలు చెప్పించడం చేసేవారు. మెల్లగా 8 సంవత్సరాలకు కొద్దిగా తెలుగు, కొంచెం లెక్కలు మాత్రమే వచ్చేవి. అప్పటి తరం వారికి చదువులే రాలేదా? ఒక్కొక్కళ్ళు ఎంతెంత విజ్ఞానవంతులయ్యారో అన్ని విషయాలలోనూ వెనుకటి తరం గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. అన్ని రంగాలలోనూ ఎంతో ప్రావీణ్యతను సంపాదించిన మహామహులందరూ క్రిందటి తరం వరకు ఉన్నారు. ఆ రోజుల్లోనే విదేశాలకు వెళ్ళిన వారందరూ ఉన్నారు. వారంతా ఇప్పటి పిల్లల్లాగా చిన్నప్పుడే బలవంతాన దెబ్బలు తిని చదువుకున్నవారు కాదు. బలవంతపరచకుండా అనునయంగా ఆటపాటలతో వాడికి అదే విషయాలు చెప్పడానికి ప్రయత్నించు. వాడు వినకపోతే నాకు చెప్పు. పిల్లలకు వాళ్ళకి ఇష్టమైన ఆటలతో మేళవించి చెబితే ఎన్ని విషయాలైనా నేర్చుకుంటారు. బలవంతాన చెబితే మొండితనం, కక్ష, చికాకు, కోపం, చదువు పట్ల విముఖత ఏర్పడతాయి. దానితో వారి వ్యక్తిత్వం చాలా దెబ్బతింటుంది. రావలసిన వికాసం రాదు. అదీగాక ఈ రోజుల్లో స్కూలుకు వెళ్ళే పిల్లలకు ఆడుకునే అవకాశమే ఉండడం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా హోంవర్క్ బోలెడంత ఉంటున్నది. అది చేయకపోతే అటు స్కూల్లో టీచర్ల చేత, ఇంట్లో తల్లిదండ్రుల చేత దెబ్బలు తినవలసి వస్తున్నది. కాబట్టి ఆ పిల్లల మానసిక పరిస్థితి గురించి ఆలోచించు. నువ్వే ఆ స్థానంలో ఉంటే ఎలా ఉండేదానివి? నిన్ను నీ తల్లిదండ్రులు అలాగే చదివించారా అనగానే వెంటనే ఆమె అందుకొని, అవును మాస్టారు, నన్ను అలా చదివించబట్టే నేను స్కూలుకి వెళ్ళాను. లేకపోతే వెళ్ళేదాన్ని కాదేమో. వారలా చేయకపోతే నాకు చదువు ఎలా వచ్చేది అని ఎదురు ప్రశ్న వేసింది. అందుకు మాస్టర్ గారు అందుకొని, అదేనమ్మా ఇప్పుడు వచ్చిన సమస్య. మనకు చదువు మాత్రమే కావాలి అంటే డిగ్రీలో వచ్చే చదువు మాత్రమే, విజ్ఞానం మాత్రం కాదు. ఆ డిగ్రీలు ఎంత పెద్దవైతే అంత గొప్ప. ఎందుకంటే అంత ఎక్కువ డబ్బులు వచ్చే ఉద్యోగం వస్తుంది కనుక. ఈనాటి మన దౌర్భాగ్యం అదే. చదువంటే విజ్ఞాన సముపార్జన,
దాని వలన డబ్బులు రావని కాదు, సంపాదించకూడదని కాదు. డబ్బులు సంపాదన విషయం ఇప్పుడు అప్రస్తుతం. పిల్లల చదువుల్లో వారికి విజ్ఞాన బోధన ఎంతవరకు జరుగుతున్నది, వాళ్లకు వైజ్ఞానిక పరంగా గనుక చెప్పగలిగితే వాళ్ళు స్కూళ్లను వదలరు. ఎందుకంటే వారి స్వభావంలోనే అన్నీ తెలుసుకోవాలి అనే జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వారు ఏదైనా ఎంతైనా నేర్చుకుంటారు. అందుకనే మాటలు వచ్చిన దగ్గర నుంచి ఇది ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ప్రతి దాని గురించి నిరంతరం వేస్తూనే ఉంటారు. చెప్పడానికి మనకు విసుగు పుట్టాల్సిందే. కనుక వాడికి స్కూల్లో చెప్పే పాఠాలనే ఆసక్తికరంగా చెప్పడానికి ప్రయత్నించు, బట్టి కొట్టించడం కాదు అన్నారు. అంటే ఎట్లా అన్నదామె. అంటే ఏమీ లేదమ్మా, వాడి పుస్తకంలో ఒక జంతువు గురించి ఉందనుకో. ఉదాహరణకి ఆవు గురించే ఉన్నది. ఆవుకు 4 కాళ్ళుంటాయి, 2 కొమ్ములుంటాయి, ఒక తోక ఉంటుంది, అది గడ్డి మేస్తుంది అని పుస్తకంలో వ్రాసుంటుంది. దానిని ప్రశ్నలు జవాబుల రూపంలో పిల్లల చేత బట్టి కొట్టిస్తారు సాధారణంగా. కానీ పిల్లలకు నిజంగా ఆవును చూపిస్తే చాలా బాగుంటుంది. వీలు పడినప్పుడు దాని పాలు ఎంత బాగుంటాయి, తాగితే ఎంత మంచిది, ఆవు దూడ ఎంత ముద్దొస్తుంది, ఎలా గంతులేస్తుంది, వాళ్ళమ్మ దానిని ఎంత గారాబం చేస్తుంది, తల్లితో కలిసి మేతకు ఎలా వెళుతుంది, అది మేత ఎలా తింటుంది, కుడితి ఎలా తాగుతుంది, నెమరు ఎలా వేస్తుంది, ఎలా నిద్రపోతుంది, ఇవన్నీ చెబితే వారెంతో ఆసక్తిగా వింటారు. అవకాశం ఉన్నప్పుడు వారిని తీసుకుని వెళ్ళి ఒకసారి చూపిస్తే ఎంతో బాగుంటుంది. అప్పుడు వారికి ఆ పాఠం కొట్టిన పిండే. అలాగే అదే సమయంలో ఇతర జంతువుల గురించి కూడా చెప్పచ్చు. అలాగే మొక్కల గురించి కూడా చిన్న చిన్న మొక్కలను చెట్లను చూపిస్తూ వాటి గురించి చెప్తే ఎంతో ఆసక్తిగా వింటారు. అప్పుడు వారికి పాఠం వింటున్నట్టు అనిపించదు, కొత్త విషయం తెలుసుకుంటున్నట్లు ఉంటుంది అన్నారు. అప్పుడు ఆమె, మాకివి ఇట్లా తెలియదు మాస్టారు, మీరు చెబుతుంటే మాకెంతో బాగుంది, అలాగే చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మాస్టర్ గారు ఇలా అన్నారు, భక్తి గురించి కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీలున్నప్పుడల్లా బాబా లీలలు కథలలాగా వారికి చెబుతుండు. బాబా పట్ల వాడికే భక్తి కలుగుతుంది అన్నారు. ఆ తర్వాత ఆడవాళ్ళు కొద్దిసేపు మిగిలిన విషయాలు మాట్లాడి చాలా తృప్తిగా సెలవు తీసుకున్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు పిల్లలకు చదువు చెప్పే విధానం ప్రత్యేకంగా ఉండేది. ఆయన తరగతిలో పుస్తకాలు మాత్రమే కాక జనరల్ బుక్స్ ఎక్కువగా చదివించేవారు. అందుకోసం ఆయన ఎన్నో పుస్తకాలు కొని తెప్పించేవారు. తమకు వారికి విరామం ఉన్న సమయంలో ఆ పుస్తకాలను చదివించేవారు. ఆయన పిల్లల చేత ఎక్కువగా రాయించడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆ పుస్తకాలను చదివిస్తూ దానిలోని విషయాల కంటే ఇంకా ఎక్కువ విషయాలు చెప్పి వారి విజ్ఞానాన్ని పెంపొందించేవారు. పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా వినేవారు. ఆయన పిల్లలను ఏ విషయంలోనైనా బలవంతపరిచేవారు కాదు. వారు నిద్ర లేవగానే కొన్ని శ్లోకాలు వారి చేత చెప్పించేవారు. ఆరతికి కూడా వారు నిద్ర లేస్తేనే వచ్చి కూర్చోమనేవారు. వారికి నిద్ర మెలకువ రాకపోతే బలవంతాన లేపి ఆరతికి కూర్చోమని ఎన్నడూ చెప్పలేదు. అలాగే అన్ని విషయాలలోనూ వారికి నచ్చజెప్పేవారే కానీ బలవంతపరిచేవారు కాదు. ఆ ఆడవాళ్లతో మాస్టర్ గారు మాట్లాడుతూ ఉండగానే మరికొందరు స్థానికులు వచ్చి కూర్చున్నారు. వాళ్లల్లో మాస్టర్ గారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన వారు కొందరైతే మరికొందరు వారి వ్యక్తిగత సమస్యలు చెప్పుకోవాలని వచ్చారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు వారితో కొంతసేపు మాట్లాడారు. వచ్చిన వారిలో ఒకరిలా అన్నారు, పిల్లల చదువుల విషయం మీరు చెప్పింది చాలా బాగుంది. మాకిలా చెయ్యాలని తెలియదు. మాకు వారు బాగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఉంటుందే కానీ ఇలా ఆలోచించాలని తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి మాకు పిల్లల వైపు నుంచి ఆలోచించాలనిపిస్తున్నది. అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారు, అవును, అదే సరైన పద్ధతి అన్నారు. తర్వాత వ్యక్తిగత సమస్యలు చెప్పుకున్న వారికి పూజ్యశ్రీ మాస్టర్ గారు తగిన విధంగా పరిష్కారాలు సూచించి బాబా మేలు చేస్తారని ఆశీర్వదించారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మరొక్కసారి కాఫీ సేవించారు. తర్వాత ఆయన ఏదో పుస్తకం తీసి చదవడానికి ఉపక్రమించారు. కొద్ది పేజీలు చదివారో లేదో ముద్రణాలయం నుంచి పత్రిక తాలూకు ప్రూఫ్లు దిద్దడానికి కాగితాలు వచ్చాయి. ఆయన చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి ప్రూఫ్లు దిద్దన ఆరంభించారు. ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరాలు కట్టించెళ్ళాడు. మరికొంతసేపటికి
మరిద్దరు కొత్తవారు వచ్చి నమస్తే సార్ అంటూ హాల్లోకి అడుగుపెట్టారు. అప్పుడు ఆయన తమ హృదయాన్ని స్పృశిస్తూ నమస్తే నమస్తే అంటూ వారిని లోపలికి వచ్చి కూర్చోమని చెప్పి, బాగున్నారా, మంచినీళ్ళు కావాలా అని అడిగి ఒక్క నిమిషం అంటూ ప్రూఫ్లు దిద్దడం పూర్తి చేసి ప్రెస్కి పంపించారు. తర్వాత వచ్చిన వారితో మాట్లాడి వారు వెళ్ళిన తర్వాత ఉత్తరాలు పరిశీలించారు. వెంటనే వాటికి జవాబులు రాయడం ప్రారంభించారు. అప్పటికి మధ్యాహ్నం 12:30 దాటుతోంది. చిరంజీవి, వేదవతి, ద్వారకలు కూడా స్కూల్ నుంచి రావడంతో భోజనానికి లోపలికి వచ్చారు. కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని భోజనానికి కూర్చున్నారు. తర్వాత కొన్ని ఉత్తరాలకు జవాబులు చెబుతూ చిరంజీవి రామారావు చేత వ్రాయించారు. భోజనాలు అయ్యాక మరికొన్ని ఉత్తరాలకు జవాబులు స్వయంగా రాశారు. అవి పూర్తయిన తర్వాత శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచితమైన సమస్లోకి శ్రీ గురుచరిత్ర చదవడం ప్రారంభించారు. ఆ పుస్తకంలోని శ్లోకాలు చదువుతూ ముఖ్యమైన విషయాలను అండర్లైన్ చేస్తున్నారు. ఆయన అప్పుడు ఆ శ్రీ గురుచరిత్రను తెలుగులో రాయాలని సంకల్పించారు. అంతకుముందు సంహితాయన గురుద్విసాహస్రి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత 2000 శ్లోకాల శ్రీ గురుచరిత్రను తెలుగులో రచించారు. ఇప్పుడు ఆయన 7000 శ్లోకాలన్న శ్రీ గురుచరిత్రను తెలుగులో రాయాలని సంకల్పించడంతో ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించారు. అంతేగాక కన్నడ భాషలో ఉన్నటువంటి శ్రీ గురుచరిత్రను, ఇంకా ఇతర భాషల్లో ఉన్న శ్రీ గురుచరిత్రలను సేకరించారు. తెలుగులో ఉన్న శ్రీ గురుచరిత్రలను చదివారు. ఏ ఏ పుస్తకాల్లో గురుచరిత్రను ఎలా వ్రాసారో చూసి వాటిల్లో ముఖ్యమైన ప్రత్యేకమైన అంశాలను తీసుకున్నారు. ఇందులో భాగంగానే తనకు శ్రీ గొడవణి మహారాజ్ గారు ప్రసాదించిన శ్రీ గురుచరిత్ర సమస్లోకి చదువుతున్నారు. కొంతసేపు చదివాక ఒక అరగంట విశ్రాంతి తీసుకున్నారు. సరిగ్గా 3:30 గంటలకు ఆయన నిద్రలేచి కాఫీ తీసుకొని స్నానం చేసి 4 గంటల సమయంలో హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. అప్పటికే కొందరు భక్తులు వచ్చి మాస్టర్ గారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వారిలో ఒక దంపతులు పూజ్యశ్రీ మాస్టర్ గారికి నమస్కరించుకొని ఇలా అన్నారు: మాస్టర్ గారు, మాకు వివాహం జరిగి 10 సంవత్సరాలైంది, కానీ సంతానం కలగలేదు. మీరేదైనా చెబుతారని మీ దగ్గరికి వచ్చాం. మీ ఆశీస్సులతో మా కోరిక నెరవేరుతుందని భావిస్తున్నాం. మీ ఆశీస్సులు మాకు కావాలి. అందుకు మాస్టర్ గారు, నా ఆశీస్సులేమిటి, అందరికీ బాబా ఆశీస్సులు కావాలి. ఆయన ముందు నేనెంత, ఆయన గొప్పతనాన్ని రుచి చూశాను కనుక ఆయన అనుగ్రహం అందరూ పొందాలని ఆయన గురించి నాకు తోచింది చెబుతూ ఉంటాను అంటూ, మీరు శ్రీ సాయి లీలామృతం చదివారా అని అడిగారు. అందుకు అతను, లేదు సార్, బాబా గురించి మాకేమీ తెలియదు, మాకు తెలిసిన వారొకరు మీ గురించి చెప్పగా వచ్చాం అంతే. అప్పుడు మాస్టర్ గారు, శ్రీ సాయి లీలామృతం మీరు చదవండి, అప్పుడు బాబా గురించి మీకు తెలుస్తుంది. ఆ పుస్తకాన్ని ఈ కోరికతో సప్తాహ పారాయణ చేయండి అంటే బాబాకు మీ సమస్య చెప్పుకొని ఒక గురువారం మొదలుపెట్టి బుధవారానికి పూర్తి చేయాలన్నమాట. మళ్ళీ గురువారం మొదలు పెట్టాలి. ఇలా వరుసగా ఒక్కరోజు కూడా ఆపకుండా పారాయణ చేస్తుండాలి. ఆహారంలో మీకు ఇష్టమైన పదార్థం బాబాకు వదిలిపెట్టాలి. సంతానం కలిగిన తర్వాత ఒక గురువారం నాడు వదిలేసిన పదార్థాన్ని బాబాకు నైవేద్యం పెట్టి అప్పటి నుంచి తీసుకోవచ్చు. సంతానం కలిగితే ఆ బిడ్డను తీసుకుని షిరిడీ వస్తామని, ఆ బిడ్డకు ఆయన పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టుకుంటామని మొక్కుకోండి అని చెప్పారు. ఇంతలో అతని భార్య అందుకొని, మాస్టర్ గారు, నేను ఇలాంటివెన్నో చేశాను. విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదక్షిణలు, పాము పుట్టులో పాలు పోసి పుట్టుక ప్రదక్షిణలు చేయడం, ఇలా ఎవరేది చెబితే అదల్లా చేశాను. అందుకని నాకు ఈ పారాయణల్లో నమ్మకం లేదు అన్నది. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా అన్నారు: అమ్మా, నువ్వు ఇవన్నీ చేస్తే చేశావు, ఇన్ని చేశావు కదా, ఈ ఒక్కటి కూడా ప్రయత్నిస్తే తప్పే ఉంది. శ్రీ షిరిడీ సాయిబాబా సామాన్యులు కారు. ఆయన మన విధినే మార్చగల సమర్థులు. ఆయన అనుగ్రహం ఉంటే జరగనిది ఏమీ లేదు. 10 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల పాటు పిల్లలు లేని వారికి కూడా ఆయన సంతానం ప్రసాదించారు. ఆ సంగతి ఆయన చరిత్ర చదివితే నీకే అర్థమవుతుంది. చంద్రాబాయి బోర్కర్ అనే ఆమెకు 51 సంవత్సరాల వరకు సంతానం కలగనే లేదు. బాబా ఒకరోజు ఆమెను, అమ్మా నీకేం కావాలి అని అడిగారు. ఆమె,
మీకు సర్వము తెలుసు బాబా, అటువంటి మీకు నా సంగతి తెలియదా అన్నది. ఆమెకు సంతానం కావాలనే కోరిక ఉన్నది. అప్పుడు బాబా అల్లా అచ్చా కరేగా అన్నారు. ఆ తర్వాత బాబా సమాధి చెందారు. అయినప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకు సంతానం కలిగింది. ఆ వయసులో ఆమెకు సంతానం కలగడం అసంభవం అని డాక్టర్లు అన్నారు. కానీ ఆ డాక్టర్ల అభిప్రాయాన్ని వమ్ము చేస్తూ ఆమెకు సంతానం కలిగింది. బాబా సమాధి చెందిన తర్వాత కూడా ఇలా ఎంతమందికి సంతానం ప్రసాదించారు. ఇలాగే నాకు తెలిసిన ఒక ఆమెకు 20 సంవత్సరాల పాటు సంతానం కలగలేదు. ఎంతమంది జ్యోతిష్కులకు చూపించినా ఆమెకు సంతాన ప్రాప్తి లేదనే చెప్పారు. అయినప్పటికీ బాబా పారాయణ చేస్తే వారికి 2 పిల్లలు కలిగారు. అందుకని మీరిరువురు నేను చెప్పినట్లు పారాయణ చేయండి అని చెప్పారు. అప్పుడు ఆమె భర్త, అదంతా కాదు మాస్టారు, మిమ్మల్ని దర్శించగానే మీ ఆశీస్సులు ఉంటే చాలని మాకు అనిపిస్తోంది, మీరు మాకు ఆశీస్సులు ప్రసాదించాలి అని ప్రార్థించాడు. అందుకు మాస్టర్ గారు, నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినట్లు బాబా పారాయణ చేయండి, ఆయన అనుగ్రహం ఎంతటిదో మీకే తెలుస్తుంది అంటూ ఇరువురికి ఊది ఇచ్చి పండ్లు ప్రసాదంగా ఇచ్చారు. అలా ఆయన ఆశీస్సులు లభించినందుకు ఆ దంపతులెంతో ఆనందించారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు అందరికీ ఊది చేతిలో పెట్టి నొస్టను కూడా ఊది పెట్టేవారు. ఆ తర్వాత ప్రసాదంగా తన దగ్గరున్న పండ్లు కానీ మరేదైనా కానీ ఇచ్చేవారు. ఆడవాళ్ళకి చేతిలో ఊది మాత్రమే ఇచ్చేవారు. తర్వాత మిగతా వారు కూడా తమ సమస్యలను సందేహాలను పూజ్యశ్రీ మాస్టర్ గారికి విన్నవించారు. మాస్టర్ గారు వారి సమస్యలకు పరిష్కార మార్గాలను, వారి సందేహాలకు తగిన సమాధానాలు చెబుతూ మధ్య మధ్యలో బాబా లీలలను జోడిస్తూ బాబా తత్వాన్ని, బాబా మహోన్నత స్థితిని వివరిస్తూ ఉన్నారు. దత్తాత్రేయ తత్వాన్ని, దత్తావతారాలైన అక్కలకోట స్వామి, శ్రీ నరసింహ సరస్వతి స్వామి మొదలైన వారి గురించి కూడా ఆయన క్లుప్తంగా చెప్పారు. అలా ఆయన మాట్లాడుతూ ఉండగానే మరికొందరు కూడా వస్తూ ఉన్నారు. వారు కూడా మాస్టర్ గారి అమృతవాక్కులను మైమరిచి వింటున్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రశ్నలు అడిగిన వారికి సమాధానాలు, సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారాలు చెబుతూ ఉన్నారు. తర్వాత అక్కడ కూర్చున్న వారిలో ఒకరు ఇలా ప్రశ్నించారు, మాస్టర్ గారు, సర్వసమర్పణం అంటారు కదా, సర్వసమర్పణం అంటే ఏమిటి? అంటే అన్నీ ఆయనకి ఇచ్చివేయడమా? అంటే అన్నీ వదులుకున్నట్లే కదా? అందుకు మాస్టర్ గారు, సర్వసమర్పణం అంటే అన్నీ వదులుకోవడం కాదు, అన్నీ ఆయనవే అనే గుర్తు కలిగి ఉండడం. ఉదాహరణకు ఈ శరీరం ఉన్నదనుకో, నాకు ఈ శరీరాన్నిచ్చి ప్రజ్ఞను ప్రసాదించింది నీవే, దానిని నీదిగా ఉపయోగిస్తాను అని భావించడం. ఈ ఉద్యోగం, భార్యాపిల్లలు, నాకున్న సంపద నీవిచ్చినవే, అవి నీవిగా భావించి ఉపయోగించుకునేలా అనుగ్రహించు అని భావించడం. ఇలా ఆలోచించిన కొద్దీ ఈ సృష్టిలోని ప్రతిదీ ఆయన ప్రసాదించిందేనని అర్థమవుతుంది. ఉదాహరణకు మనం పీల్చే గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అంటే ఈ పంచభూతాలు, వీటిని ఎవరు ప్రసాదించారు? మనమేమీ వీటిని తెచ్చుకోలేదు కదా. మనం పండించుకోకముందు కూడా చెట్లు, మొక్కలు ఫలాలను, ధాన్యాలను ప్రసాదిస్తూనే ఉన్నాయి. వాటినే మన తెలివితేటలతో మనం ఉపయోగించుకుంటున్నాం. అయితే ఈ తెలివిని ఎవరిచ్చారు? అది మన సొంతంగా రాలేదు కదా. ఒక జీవి జన్మించడానికి తగిన స్థానాన్ని, శరీర నిర్మాణాన్ని, అది జీవించవలసిన విధానాన్ని, దానికి కావలసిన ఆహారాన్ని ఇంత చక్కటి కూర్పుతో ఎవరు తయారు చేశారు? ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రాణశక్తి ఒకటి ఉన్నది. ఆ ప్రాణం పోతే ఆ జీవికి చైతన్యం లేదు. అంటే అది ఎటువంటి కర్మలు చేయలేదు. నేడు ఎంతగా విజ్ఞానం అభివృద్ధి చెందినా జీవికి ప్రాణం పోయడం సాధ్యపడడం లేదు. వీటన్నింటికీ మూల కారణమైన ఆ చైతన్యాన్ని భగవంతుడు అంటారు. అందుకని ఈ శరీరాన్ని కూడా ఆయనే ఇచ్చాడన్న గుర్తింపుతో నీవే అనుక్షణము నన్ను నడిపించు అని భావించడం సర్వసమర్పణం అంటే. అంతేకాని అన్నీ వదులుకోమని కాదు. మన లౌకిక కార్యకలాపాలు నెరవేర్చుకుంటూ ఈ భావన చేయడం అలవరుచుకోవాలి. అప్పుడు మన నడత మారిపోతుంది. మన వల్ల ఇతరులకు శ్రేయస్సు కలుగుతుంది. ఇంతలో అక్కడ ఉన్నవారిలో మరొకతను, భగవంతుడు కనిపించడు కదా, ఆయన ఉన్నాడని నమ్మేదెలా సార్ అని ప్రశ్నించాడు. అందుకు మాస్టర్ గారు, అయితే కనిపించని దేనిని నీవు నమ్మవా అని అడిగారు. అందుకు అతడు, కనిపించని దేనినైనా ఎలా నమ్ముతాం అన్నాడు. అప్పుడు మాస్టర్ గారు, నీకు మనసు బాగున్నదనో,
బాగా లేదనో అంటున్నావనుకో. అసలు మనస్సు అంటే ఏమిటి? ఆలోచనలు ఎక్కడి నుండి పుడుతున్నాయి? అట్టి మనసు నీకు కనిపిస్తోందా? మరి ఉందా లేదా? భౌతికంగా మన మెదడు శరీరాన్ని పనిచేసేలా చేయవచ్చు. కానీ ఆ మెదడులో పని చేయించే శక్తి ఎక్కడ ఉన్నది? ఎట్లా ఉన్నది అంటే చెప్పగలమా? జీవుడు జన్మించినప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? మరణించినప్పుడు ఎక్కడికి పోతున్నాడు? ఈ మధ్యలో ఈ శరీరాన్ని నడిపించేదేమిటి? శరీరం నుంచి ఆ శక్తి పోయిన తర్వాత ఒట్టి జడ పదార్థమే ఉంటున్నది కదా. అప్పుడు ఆ శక్తి ఎక్కడికి వెళుతుందో, ఆ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. ఇట్లా సంశయాలు వచ్చిన వారు దానిని గురించి ఆలోచించి పరిశోధించి ఒకానొక అనుభవాన్ని పొందారు. ఏ మార్గం నుంచైనా అట్టి అనుభవాన్ని పొందిన వారు చెప్పేదొక్కటే, ఈ జగత్తును సృష్టించేది, నడిపించేది, లయింపచేసేది ఒకే ఒక్క చైతన్యం. ఆ చైతన్యం వివిధ రకాలుగా తనలో తాను మార్పులు చెంది ఈ జగత్తుగా ఏర్పడిందని, అది నిరాకారమని చెప్పారు. అయితే ఆ శక్తినే కొందరు సాకారంగా భావించి ఏ రకంగా అయితే భావించారో అట్టి రూపంగా దర్శించారు. అందుకని ఆ శక్తి లేదని చెప్పగలమా? ఆలోచించు అంటూ ఇంకా అనేక విధాలుగా భగవంతుడున్నాడని తెలియచెప్పి చివరకు ఇలా అన్నారు. నేను వ్రాసిన ఏది నిజం విజ్ఞాన వీచికలు చదువు, నీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మొదటిసారి విన్నావు కాబట్టి నీ మనసుకు ఒక్కసారిగా ఎక్కకపోవచ్చు. మరలా ఆ పుస్తకాలు చదివితే బాగా అర్థమవుతుంది అన్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు 2 గంటల సేపు అనర్గళంగా అవిరామంగా భగవంతుని ఉనికిని గురించి చెప్పుకుపోయారు. అదంతా ఈ వ్యాసంలో చెప్పడం సాధ్యం కాదు. ఆయన చెప్పిన అమృత వచనాలను అక్కడున్న వారందరూ విని అట్టి అవకాశం లభించినందుకు ఎంతో ఆనందించారు. వారిలో కొందరు అన్నారు కూడా, మమ్మల్ని చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మాకు అర్థం కాక తికమక పడుతూ ఉంటాం. ఈరోజు మాకు బాగా అర్థమైంది. మాకు ఇలాంటి విషయాలు ఇంకా ఇంకా బోధిస్తే ఇంకా బాగుంటుంది. మరికొంతసేపు ఆ విషయాల మీదే సంభాషణలు కొనసాగాయి. ఆ తర్వాత కొందరు సొంత విషయాలు మాట్లాడారు. అప్పటికి రాత్రి 10:30 గంటలు అవడంతో అందరూ మాస్టర్ గారి వద్ద ఊది ప్రసాదం తీసుకుని సెలవు తీసుకున్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా సత్సంగ హాల్లోంచి లోపలికి వచ్చారు. కొద్దిగా ఉపాహారం తీసుకొని మళ్ళీ ఒక అతనికి వ్యాసాలు రాయమని అడిగి వ్యాసం చెప్పడం మొదలుపెట్టారు. రాత్రి 12 గంటలు అవడంతో అతనికి నిద్ర తూగింది. నీకు నిద్ర వస్తున్నట్లున్నది, పోయి పడుకో అని అతన్ని పంపేశారు. ఆ తర్వాత ఆయన సుమారు 2-2:30 దాకా సమస్లోకి శ్రీ గురుచరిత్ర చదివి నిద్రకు ఉపక్రమించారు. ఇలా ప్రతిరోజు ఆయన చేసే పనులెన్నో. ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకంగానే ఉండేది. ప్రతిరోజు ఆయన చర్యలు గమనించిన వారికి, ఆయన అమృతవాక్కులు వినిన వారికి ఎంతో ఆనందం, ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉండేవి. ఆయన చెప్పే విషయాలు నిక్షిప్తం చేసుకోలేకపోవడం మన దురదృష్టం. మనకు ఎంత ప్రాప్తమో అంత మాత్రమే లభించింది. ఆయన ఒక అనంత సాగరం, అమృత భాండాగారం. ఆయనను చూడని వారికి ఎవరైనా ఇలా ఈ ప్రపంచంలో జీవించడం సాధ్యమా అని సందేహం కలగడం కూడా సహజమే. కానీ ఇది పచ్చి నిజం, సత్యం. పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ షిరిడీ సాయినాథుని వద్ద ఆత్మానుభూతిని పొందిన రోజును పురస్కరించుకొని ఆయన సన్నిధిలో ఒకరోజు ఎలా గడిచిందో క్లుప్తంగా స్మరించుకున్నాం. ఈ విషయాలను మన హృదయాలలో ప్రతిష్ఠించుకుందాముగాక. 40వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.